Hello guys, welcome to Talk Point. Today our review is about Maestro starring Nitin, Tamanna, Nabha Natesh, Naresh, Jishu Sengupta, our favorite Harshavardhan, Racha Ravi, Mangli and a ton of other characters including Ananya Nagala. సో మాస్ట్రో ఏంటంటే బాలీవుడ్లో 2018లో వచ్చిన అందాదున్ మూవీ రీమేక్ విచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రీమేక్ ఆఫ్ ఎ ఫ్రెంచ్ షార్ట్ ఫిలిం. సో మూవీ సినాప్సిస్ ఏంటంటే అరుణ్ ప్రిటెండ్స్ టు బి అ బ్లైండ్ మ్యాన్ తన సర్వైవల్ కోసం అండ్ అనుకోకుండా తమన్నా నరేష్ వాళ్ళ ఫ్యామిలీలో ఇంటర్ఫియర్ అయ్యి గుడ్డివాడిగా నటిస్తున్న అరుణ్ నిజంగానే కళ్ళు పోగొట్టుకొని సర్కమ్స్టాన్సెస్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది సింపుల్ కదా. ఐ డోంట్ వాంట్ గివ్ అవే స్పాయిలర్స్ అండ్ స్టీల్ యువర్ థ్రిల్ బికాస్ ఈ మూవీ నిజంగా మీరు ప్రతి మూమెంట్ చూస్తూ ఉంటే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్. చాలా కాన్సన్ట్రేషన్తో చూడాలి. ఐ డోంట్ వాంట్ రూమ్ దాట్. ఆల్రెడీ 2018లో హ్యావ్ సీన్ అందాదున్ మూవీ. మనం మాటిమాటికి బాలీవుడ్ని దెప్పి పొడుస్తూ పొల్లవిరుపు మాటలు అంటూ ఉంటాం, కానీ బాలీవుడ్లో ఎంత చెత్త అయితే ఉందో దానికి ప్యారలల్గా అంతే మంచి మూవీస్ కూడా వస్తూ ఉంటాయి. వి జస్ట్ ఫెయిల్ టు నోటీస్ దాట్. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు సల్మాన్ ఖాన్, ఆలియా భట్ వీళ్ళ మీదే ఉంటుంది, కానీ ప్యారలల్గా వీ హ్యావ్ టన్ ఆఫ్ న్యూ టాలెంట్ ఇన్ బాలీవుడ్ విచ్ జస్ట్ గోస్ అన్నోటిస్డ్ అనమాట. టెల్ మీ ఫ్రాంక్లీ, 2018లో అందాదున్ మూవీ రిలీజ్ అయినప్పుడు హౌ మెనీ ఆఫ్ యూ జస్ట్ వెంట్ టు థియేటర్ అండ్ వాచ్డ్ ఇట్? ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో కూడా రిలీజ్ అయింది. నాట్ మెనీ పీపుల్ వెంట్ బికాస్ నేను ఆ మూవీని ఫస్ట్ అండ్ సెకండ్ డే 2 సార్లు చూశాను, థియేటర్లో చూశాను. ద థియేటర్స్ బట్ 90% ఎంటీ. ఐ నో ది డైరెక్టర్ ఇస్ ఎ తమిళ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్, బట్ ఈ మూవీ 500 crores దాకా గ్రాస్ చేసింది. మన బాలీవుడ్ ఆడియన్స్ని పాన్ పరగ్గాలం అది ఇది అంటాం, కానీ అందాదున్ లాంటి ఇంటలెక్చువల్ మూవీని కేవలం క్లాస్ పీపుల్ చూస్తేనే అది 500 crores గ్రాస్ అవుతుంది కదా. ఇదంతా ఆఫ్ కాంటెక్స్ట్, కానీ మనం కూడా కొంచెం ఆలోచించి మాట్లాడాలి దప్పిపొడిచే ముందు. సో ఎనీవే, కమింగ్ టు మాస్ట్రో, ఈ మూవీ ఏంటంటే మక్కి దించేశారు సీన్ టు సీన్. సేమ్ అందాదున్ చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే వచ్చిందో నాకు మాస్ట్రో చూసినప్పుడు కూడా అలాంటి ఫీలింగే వచ్చింది. బికాస్ ఇట్స్ బిన్ 3 years కాబట్టి ఆల్మోస్ట్ ఫర్గాట్ దాట్. సో కంపారిజన్ చేయకుండా ఐ వాజ్ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ మూవీ ఆల్సో. ఇఫ్ యూ హ్యావెంట్ సీన్ అందాదున్, ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ యూ. అందాదున్ చూస్తే మీరు ఖచ్చితంగా పర్ఫార్మెన్సెస్ని కంపేర్ చేస్తారు. నితిన్ వాజ్ గుడ్, హర్షవర్ధన్ వాజ్ గుడ్, Jishu Sengupta was good, Srimuki was good, Tamanna and Nabha Natesh, they fall flat before Tabu and Radhika Apte. Because Andadun చూస్తే Tabu creeped me out. అంటే షీఈస్ రియలీ ఈవిల్ అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి తమన్నా యూ లుక్ బ్యూటిఫుల్ ఫర్ ద హోల్ మూవీ, అండ్ తబు తెచ్చిన క్రీపీనెస్ తమన్నా తేలేదు. ఎక్సెప్ట్ ఫర్ దాట్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్, ద మూవీ ఈజ్ ఎక్సలెంట్. ఇట్స్ అన్ ఆఫ్ బీట్ మూవీ. బట్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆర్గన్ డొనేషన్ అనే ప్లాట్ ఇన్వాల్వ్ చేశారు. అది హిందీలో లేదనుకుంటున్నాను, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. అనదర్ మూవీ వాజ్ హాట్ టాపిక్ ఫర్ దట్ ఇయర్. దట్ క్లైమాక్స్ వాజ్ అంబిగ్యువస్, అంటే కన్ఫ్యూజింగ్ క్లైమాక్స్. అది డైరెక్టర్ లెఫ్ట్ ద క్లైమాక్స్ టు వర్స్ టు ఇంటర్ప్రెట్. సో పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ఇట్ అ లాట్. అసలు ఏంటి డీకోడ్ చేసి ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్స్ చేసి గ్రాడ్యువల్గా జనాల నోళ్ళలో నాని 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 ఇట్ బికెమ్ టాక్ ఆఫ్ ద డాన్. బట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి డైరెక్టర్ సింప్లిఫైడ్ ఇట్. మన బుర్రకి ఎక్కువ పని చెప్పకుండా హీ ఇన్వాల్వ్డ్ సబ్ ప్లాట్ కాల్ ఆర్గన్ డొనేషన్ అని etc. That is one little difference I noticed. But apart from that, cinematography, music, editing, direction and to some extent performances అన్నీ బాగానే ఉన్నాయి. కంప్లైంట్ చేయడానికి ఏం లేదు. ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ యూ. ద ప్రొడక్షన్ వాల్యూస్ ఒక 2 to 3 కంప్లైంట్స్ తప్ప పెద్దగా ఫాల్టీ అనిపించింది ఏం లేదు నాకైతే. సో యూ కెన్ వాచ్ ఇట్, యూ కెన్ స్ట్రీమ్ ఇట్ డెఫినెట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేది ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. మీరు కనుక మూవీ చూడకపోతే యూ కెన్ స్కిప్ దాట్. క్లైమాక్స్లో జరిగిన దాని గురించి మాట్లాడుకునే ముందు లెట్ us డిస్కస్ ది క్యారెక్టర్ ట్రైట్స్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ అవర్ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఇస్ అరుణ్. అరుణ్ అంత మంచివాడైతే కాదు. ఒక హ్యాండిక్యాప్లా నటించి హ్యాండిక్యాప్స్కి వచ్చే బెనిఫిట్స్ అని పొందుతూ ఉంటాడు. బట్ అలా నటించడమే అతన్ని ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్లో ఇన్వాల్వ్ చేసి నిజంగానే అతన్ని గుడ్డివాడు చేస్తుంది. అనుకోకుండా చిక్కుల్లో పడతాడు, బట్ చివరికి ఎలాగోలా దక్కించుకుంటాడు, కానీ ఆ కంటి చూపు ఎక్కువ స్ట్రెస్ఫుల్ అయిపోతుంది అతని లైఫ్. నెక్స్ట్ మనకున్న క్యారెక్టర్ సిమ్రన్, పోర్ట్రేట్ బై తమన్నా. సిమ్రన్ ఈజ్ స్ట్రైట్ ఈవిల్. సిమ్రన్ ఈజ్ డెఫినెట్లీ ఎన్ ఈవిల్ క్యారెక్టర్. తను కాపాడుకోవడం కోసం ఎవరినైనా చంపేస్తుంది. తను చేసిన తప్పు వల్లే తన హస్బెండ్ చనిపోయాడన్న కొంచెం కూడా బాధ లేదు, చింత లేదు. ఆఖరికి తన నైబర్ అయిన డిసోజా గారిని, ఒక ముసలావిడని చూడకుండా కూడా చంపేస్తుంది. డాక్టర్ని కూడా చంపాలని చూస్తుంది. సో మనకి 2 క్యారెక్టర్స్ అండ్ డాక్టర్ స్వామి క్యారెక్టర్ మధ్య క్లైమాక్స్ అనేది నడుస్తుంది. సిమ్రన్ని కిడ్నాప్ చేశాక న్యూస్ రిపోర్ట్స్ ఏం చూపిస్తాయంటే సిమ్రన్ సూసైడ్ చేసుకుందని, తన పర్సనల్ బిలాంగింగ్స్ అని అక్కడెక్కడో కనబడ్డాయని చెప్తారు. సో ఆ మూమెంట్కి సిమ్రన్ ఈజ్ డెడ్. సిమ్రన్ తర్వాత బతికుంది లేదా కిడ్నాప్ చేశారు అన్న ఐడియా ఎవరికి లేదు. సో దే ఆర్ నాట్ గోనా సర్చ్ ఫర్ సిమ్రన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సిమ్రన్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి ఈజ్ డెడ్. క్లైమాక్స్లో మన కార్లో డిస్కషన్ జరుగుతుంది. డాక్టర్ స్వామి ఏం చెప్తాడంటే సిమ్రన్ బ్లడ్ని అమ్మేసి
మనీ తీసుకొని తనకు వచ్చే షేర్లో కొంచెం మనీ తీసుకొని అబ్రాడ్ వెళ్ళిపోయి అరుణ్ హ్యాపీగా ఉండొచ్చని చెప్తాడు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే అరుణ్ని ఒక బస్ స్టాప్ దగ్గర దింపేస్తాడు, అతను ఇంటికి వెళ్ళిపోవచ్చు, అలాగే గుడ్డివాడిగా బ్రతకచ్చు. ఈ 2 ఆప్షన్స్ అనేది ఇస్తాడు. అక్కడి నుంచి మనకి సీన్ కట్ అయ్యి లండన్లో సోఫీతో అరుణ్ మాట్లాడే కాన్వర్జేషన్ చూపిస్తారు. అంటే ఇప్పుడు అరుణ్ ఉన్న పొజిషన్ ఏంటంటే అతను ఆ 2 డెసిషన్స్లో ఒక డెసిషన్ తీసుకున్నాడు, దాన్ని బట్టి అతను లండన్లో ఉన్నాడు. సో ఈ సీన్ని డీకోడ్ చేద్దాం. ఇంకా క్లైమాక్స్ లాస్ట్ సీన్ ఏంటంటే ఆ కోకోకోలా క్యాన్ని కొట్టడం వల్ల మనకు తెలిసేది ఏంటంటే అరుణ్ ఇంకా బ్లైండ్ కాదని. సో అతని కళ్ళు రావడానికి అతని దగ్గర డబ్బు ఉండాలి, డోనర్ ఉండాలి, ఆపరేషన్ చేసే డాక్టర్ ఉండాలి. అతని దగ్గర డబ్బు లేదు, డోనర్స్ అంత ఈజీగా రారు, అండ్ అది లేకుండా ఆపరేషన్ చేసే డాక్టరే లేడు. అతని కళ్ళు రావడానికి కావాల్సిన 3 పారామీటర్స్ ఆ కార్లోనే ఉన్నాయి. తమన్నా ఈజ్ ద డోనర్, హర్షవర్ధన్ ఈజ్ ద డాక్టర్, అండ్ తమన్నా బ్లడ్ అమ్మేస్తే మనీ వస్తుంది. సో వాట్ హ్యాపెండ్ ఈజ్ దాట్ సిమ్రన్ బ్లడ్ హార్వెస్ట్ చేసినప్పుడు సిమ్రన్ చచ్చిపోయింది, అండ్ ఆవిడ కళ్ళు తీసుకొని మనీ తీసుకొని హీ కేమ్ బ్యాక్ టు లండన్. దట్స్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. బట్ సోఫీకి అతను ఇంకో స్టోరీ చెప్తాడు, కుందేలు షూటింగ్ ఇదంతా. మీరు జాగ్రత్తగా అరుణ్ స్టిక్ని చూసినట్టయితే ఇట్ హ్యాస్ ఎ ర్యాబిట్. సో సోఫీకి చెప్పలేడు కదా తను సిమ్రన్ బ్లడ్ హార్వెస్ట్ చేసి మనీ తీసుకొని సిమ్రన్ కళ్ళు దొబ్బేసి సిమ్రన్ చచ్చిపోయేలా చేశాడని. సో అప్పటికప్పుడు కదులుతాడు. ఆ ర్యాబిట్ ఎవరో షూట్ చేస్తుంటే ఆ ర్యాబిట్ వచ్చి కార్ మీద పడి అప్పుడు సిమ్రన్ చచ్చిపోయిందని ఇలా స్టోరీ చెప్తాడు. అండ్ డాక్టర్ స్వామిని ఓవర్ పవర్ చేసిందని, తను చేసిన తప్పులే తను చనిపోయిందని ఇలా చెప్తా ఉంటాడు. బట్ మనకి ఆ సీన్లో చూపించేది ఏంటంటే అలాంటిది ఏమీ జరగలేదు. డాక్టర్ స్వామి ఆయన ప్రపోజల్ చెప్పిన తర్వాత ద కార్ నెవర్ స్టాప్డ్, అలా వెళ్ళిపోయారు. అంటే ఇట్ ఈస్ అ సింబాలిక్ వే ఆఫ్ రిప్రజెంటింగ్ దాట్ దే ప్రొసీడెడ్ విత్ ద డెసిషన్ అని. ఎందుకు చెప్పాడంటే వాట్ డాక్టర్ స్వామి అండ్ అరుణ్ డిడ్ వాస్ క్రైమ్. ఆ క్రైమ్ని కవరప్ చేసుకోవడానికి అతను ఇంకా గుడ్డివాడిలాగా యాక్ట్ చేయాల్సి వస్తుంది. బికాజ్ ఒక గుడ్డివాడికి కళ్ళు ఇచ్చారంటే ఖచ్చితంగా దేర్ నీడ్స్ టు బి సమ్ మెడికల్ డాక్యుమెంట్స్, రైట్, ప్రూఫ్స్, రైట్. అలాంటి లీగల్ ప్రొసీజర్ నుంచి తప్పించుకోవడానికి హీ స్టిల్ యాక్టింగ్ యాజ్ అ బ్లైండ్ పర్సన్. అండ్ సోఫీకి ఏం చెప్తాడంటే ఫ్రెండ్ ఎవరు హెల్ప్ చేశాడని, డబ్బులు కుదిర్చాడని చెప్తూ ఉంటాడు. బట్ మంగ్లీ అండ్ రచ్చ రవి అడిగినప్పుడు ఒక సీన్లో తనకెవరు లేరని చెప్తాడు. విచ్ మీన్స్ దాట్ ఒక్కొక్క సెంటెన్స్ ఒక్కొక్క స్టేట్మెంట్ మనం గుర్తు చేసుకుంటూ ఉంటే హీ ఆల్ మేడ్ అప్ దట్ నెరేటివ్ టు సోఫీ. అండ్ సోఫీ అడిగినప్పుడు తన దగ్గరికి ఎందుకు రాలేదు అని అడిగినప్పుడు హీ స్టేట్స్ దాట్ తను వెనక్కి తీసుకోలేదు అని అనుకొని రాలేదని చెప్తాడు. బట్ ట్రూత్ ఇస్ దాట్ ఆ మనీ తీసుకొని హీ కేమ్ బ్యాక్ టు లండన్ టు లీడ్ ఎ డిఫరెంట్ లైఫ్, టు లీడ్ అనదర్ లైఫ్, టు స్టార్ట్ ఎ న్యూ బిగినింగ్. సో సోఫీని చూడగానే అతనికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. తను మళ్ళీ దక్కించుకోవాలనే భాగంగా హీ ట్వీక్ ద స్టోరీ అండ్ అతను పాజిటివ్గా ఎలివేట్ అయ్యేలాగా చెప్పుకున్నాడు. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ అంధాధున్. ఆర్గన్ డొనేషన్ అనే సబ్ప్లాట్ తీసేస్తే దిస్ ఈస్ ద రియల్ ఎండింగ్. సో దాట్స్ ఇట్. థ్యాంక్ యూ, స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్.